బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సోమవారం హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందు ఉదయం 11 గంటలకు హరీష్ రావు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్, పియర్స్ కుంగిన, అన్నారం, సుందిల బ్యారేజ్లో బొంగలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ విచారించింది. 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సింది. సోమవారం హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సోమవారం హాజరు కానున్నారు. ఇక హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు ఉదయం 11 గంటలకు హరీష్ రావు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్, పియర్స్ కుంగిన, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో బొంగలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సింది. సోమవారం హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు.